ఏమవుతుందో. అనవసరంగా అన్నయ్యని ఆపావు. అనవసరంగా కాదు, అవసరం ఉండే మీ అన్నయ్యని ఆపాను. అవును, మీరేగా అన్నారు ఓబులేష్ నీచుడని. మరి వాడు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలని జైలుకి పంపాను. కానీ అతి తెలివితో అమ్మాజీ వాణ్ణి విడిపించుకుంది. ఇప్పుడు వాణ్ణి బయటికి పంపిస్తే ఊరుకుంటాడా? మళ్ళీ ఊరి మీద పడి అడ్డమైన పనులు చేస్తాడు. దానివల్ల మీ అన్నయ్య కూడా మనశ్శాంతుండదు. అదేదో వాణ్ణి ఇంట్లోనే పెట్టుకుని వాడు తప్పించుకున్న శిక్షని అమ్మాజీ చూస్తుండగానే వాడు అనుభవించేలా చేశామనుకో, ఒకే దెబ్బకు 2 పిట్టలు. కొడుకు బాధని చూడలేక తనేం చేయలేక అమ్మాజీ నరకం అనుభవిస్తుంటే తప్పు చేయాలన్న ఆలోచనని కల్లో కూడా రానివ్వనంతగా ఓబులేష్ భయపడతాడు. అప్పుడిక అమ్మాజీ కుక్కిన పెయిన్లా పడుంటుంది. నువ్వు సూపర్ వదినా. ఆలోచన బాగానే ఉందమ్మా, కానీ అమ్మాజీని తక్కువ అంచనా వేయలేం కదా. నీపై కోపంతో తను నిన్ను ఏమైనా చేయొచ్చు. అత్తయ్య, తనకిప్పుడు అంత సీన్ లేదు. తన కొడుకు కోసమైనా తను తలొంచి ఉండాలి. ఉండేలా నేను చేస్తాను కదా. నాయనా బాబు, ఎట్టుండాల్సినోడు ఎట్టయిపోయినావురా. నిన్ను చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండాది కదప్ప. ఇన్ని రోజులు ఎట్టుండవురా. ఎందుకప్ప అంత కోపం? నా పైన ప్రేముందని చెప్పావు, నా కోసం ఏమైనా చేస్తా అన్నావు. కానీ ఈ ఇంటికి పనుడైన శివగాడు నువ్వు చెప్పినా వినకుండా నీ కళ్ళ ముందే నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూశాడు. ఏం చేయగలిగావు? ఇదేనా నీ తల్లి ప్రేమ? నువ్వు పడే బాధకి 10 కోపం బాధ నాలో కూడా ఉండదప్పా. నా కాళ్ళు దగ్గర ఉండేటోడి కాళ్ళు నువ్వు పట్టుకుని ఏడచ్చా ఉంటే నా కడుపు రగిలిపోయింది. మన కాలి గోటికి కూడా సరితోగని ఆ ఈశ్వరి కాళ్ళు పట్టుకుని నువ్వు ప్రాధాయపడతా ఉంటే నా గుండె ముక్కలైనాదప్పా. వాళ్ళని ఆడ్నే సంపి పడేయాలన్న కోపం కసి నాకొచ్చుండాది. కాని అన్ని భరించా ఉండా. ఎందుకు నో తెలుసునా? నీ కోసం, నీ భవిష్యత్తు బాగుండడం కోసం అప్పా. పెద్దమ్మా, అన్నయ్య భవిష్యత్తు నిర్ణయించడం ఇప్పుడు నీ చేతుల్లో లేదు పెద్దమ్మా. అది కూడా ఇప్పుడు ఈశ్వరి వదిన చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు తనేం చేసినా ఒక పథకం ప్రకారం చేస్తూ నిన్ను దెబ్బ తీస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా నెల రోజులు టైం ఇచ్చింది. అన్నయ్య పైన కనికరంతో కాదు, ఏదో ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేసినట్టుంది. ఈ నెల రోజుల్లో నీకు అన్నయ్యకి చుక్కలు చూపించడం పక్కా. నీ మొహంలో సంతోషం తప్ప బాధని చూడాలనుకోవడం లేదప్పా. చూచ్చా ఉండు, తొందరలోనే అందరి లెక్కలు తేలుచ్చా. సరేనా? అమ్మా, ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా? అయ్యో పాపిష్టదాన్ని. బిడ్డ ఆకలి తెలుసుకోలేకపోయినా ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో రా అప్పా, నువ్వు కూర్చో. ఇప్పుడే వస్తానప్పా, ఈయన కూర్చో. సరే అమ్మా. తినప్పా, కడుపు నిండా తిను. ఆగండి. ఏంటత్తయ్య మీరు చేస్తున్న పని? బిడ్డ ఆకలితో ఉన్నాడు మే, తిండి పెడుతుండా? మనిషిలో మార్పు రావాలంటే ఆకలి ఒక్కటే ఉంటే సరిపోదత్తయ్య.
అన్నం విలువ కష్టం విలువ కూడా తెలియాలి. మీరిలా అడిగిన వెంటనే పెడితే మళ్ళీ తన సుఖాలకి అలవాటు పడిపోతాడు. ఆకలితో అల్లాడిపోతాడాడు. ముందు తిన్నే. ముందు మీ తల్లి ప్రేమని కాస్త కంట్రోల్ చేసుకోండి. మీ పెద్దబ్బాయిని ఆపి తనకి నెల రోజులు టైం ఇప్పించింది ఇలా కూర్చొని తినడానికా? మ్మ్హ్మ్. కష్టం విలువ తెలుసుకుని జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి. చూస్తారే మరిది గారు, ఇవాల్టి నుండి మీరు కష్టపడితేనే భోజనం, లేదంటే ఉపవాసమే. మే తిన్నాక తీరుబడిగా ఏంటాడులే. ముందు తిన్నే. కుదరదని చెప్తున్నానా? ఇక నుండి తను తినాలంటే ఇంట్లో ఆ పని ఈ పని అని కాదు, నేను చెప్పే అన్ని పనులు తను చెయ్యాలి. అలా చేస్తేనే కడుపు నిండా తిండి దొరుకుతుంది. లేదంటే చెప్పానుగా, ఉపవాసమే. కాదు కూడదు అని రచ్చ చెయ్యాలని చూస్తే మా ఆయన గురించి తెలుసుగా. అసలే ఆవేశంలో ఉన్నారు. నేను ఆపానని ఆగారు. ఇప్పుడెళ్ళి మీరే కరెక్ట్ అన్నాననుకో, వెంటనే ఇక్కడికొచ్చి మీ ముద్దుల కొడుకుని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. ఏం మరిది గారు, పనులు చేస్తారా బయటకెళ్తారా? ఆయన నాకెందుకులే ఈ గొడవ, మా ఆయన్నే పిలుస్తాను, ఆయనే చూసుకుంటారు. ఎవండి ఎవండి? వద్దునా, అన్నయ్యని పిలవద్దు, అన్నయ్యకి చెప్పొద్దు. అన్ని పనులు నేనే చేస్తాను, ఇప్పుడే చేస్తాను. చెప్పొద్దునా. నువ్వు కూర్చొని తినప్పా. ఏమవుతాదో నేను చూచ్చా. అమ్మా, ఏంటి నువ్వు చూసేది? నేను తినాలనుకుంది అన్నం, తన్నులు కాదు. చెప్పొద్దునా, నన్నేం చేయమంటావు? బాగుపడాలంటే ఆ మాత్రం భయం ఉండాలి. వెళ్ళి కార్ క్లీన్ చెయ్యి, మా ఆయన బయటికెళ్ళాలి. అలాగే వదినా, ఇప్పుడే చేస్తాను. బాధపడకండి అత్తయ్య, సుఖానికి అలవాటు పడే మీ కొడుకు దారి తప్పాడు. మళ్ళీ దారిలోకి రావాలంటే ఈ మాత్రం కష్టపడాలే. అసలే ఆవేశంలో ఉన్నారు. నేను ఆపానని ఆగారు. ఇప్పుడెళ్ళి మీరే కరెక్ట్ అన్నాననుకో, వెంటనే ఇక్కడికొచ్చి మీ ముద్దుల కొడుకుని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. నేను చెప్పలేదా పెద్దమ్మా, వదిన ఏం చేసినా ప్లాన్ ప్రకారమే చేస్తుందని? పాపం పని పాట లేని అన్నయ్య తనకి ఏం కావాలో అది చేయించుకొని తినేవాడు. కానీ ఇప్పుడు ఏం తినాలన్నా పని చేస్తూ ఇలా పాటలు పడాల్సిందే. పనికి ఆహార పథకం అంటే ఇదేనేమో. త్వరలోనే వదిన నీకు కూడా ఈ పథకం పెడుతుందేమో. జాగ్రత్త పెద్దమ్మో.
అత్తయ్య ఒడియాలు పెట్టాలనుకుంటున్నాను, కాస్త సాయం చేస్తారా? నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోలేనప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? మేమెందుకు సహాయం చేయాలి? ఏమైంది? ఎందుకలా సీరియస్ గా ఉన్నారు? అయినా నేను మాట నిలబెట్టుకోలేకపోవడం ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్తారా అత్తయ్య? మేం ఆడుకోవడానికి మనవణ్ణో మనవరాలనో ఇస్తానని చెప్పావు. మరి ఇప్పటి వరకు మాకా ముచ్చటే లేదు. ఇప్పటికైనా మాకా శుభవార్త చెప్తే వినాలని ఉంది. పోండి అత్తయ్య, నేను ఇంకేదో అనుకుని టెన్షన్ పడ్డాను. అమ్మా, ఇలా కాదు కాని వదిన శుభవార్త చెప్పాలంటే నువ్వే ఏదో ఒకటి చేయాలి. నిజమే, ఇప్పటి వరకు కార్యం జరిపించకపోవటం నా తప్పే. నా తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. మీ కాపురాన్ని చక్కదిద్దుతాను. ఇప్పుడే పూజారి గారికి ఫోన్ చేసి శోభన ముహూర్తం పెట్టిస్తాను. హలో. హలో పూజారి గారు. అమ్మా అనసూయ గారు, చెప్పండి అమ్మా. నేనేనండి. ఏం లేదు, మా అబ్బాయికి కోడలికి కార్యం జరిపించడానికి మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. అమ్మా, ఈ రోజు రాత్రే ఒక అద్భుతమైన ముహూర్తం ఉందమ్మా. అవునా? చాలా సంతోషం. ఉంటానండి. ఏమన్నాడమ్మా? మంచి ముహూర్తం ఎప్పుడన్నాడు? ఈ రోజు రాత్రికే మంచి ముహూర్తం ఉందని చెప్పాడు. పెళ్ళైన ఏ ఆడదానికైనా కడుపు పండితేనే తన జీవితం పండుతుందమ్మా. ఈ ఇంటి మహాలక్ష్మి నువ్వు. పండంటి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. నా కోరికను తీరుస్తావు కదా? ఈశ్వరి, ఈశ్వరి, పెద్దమ్మా, 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 నీకో విషయం తెలుసా?
ఏంది మే ఈ నాసా? ఆ ఈశ్వరి అన్నదానికి కాదు గాని చివర్లో నువ్వొచ్చి అన్న మాటలకే నాకు మండిపోతాండాది. అట్నే ఇసిగిచ్చినావనుకో పీక బిసుకుతా. అయ్యో పెద్దమ్మా, నేను చెప్పేది విన్నాక నువ్వేమన్నా చెయ్యి. సరే చెప్పి సావు. అది మరి ఈ రోజు రాత్రి అన్నయ్యకి వదినికి శోభనం అంట. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే పెద్దమ్మా, నా కళ్ళతో చూసింది నా చెవులతో విన్నదే చెప్తున్నాను. అన్న వదిన్లు ఒక్కటైతే ఇక నువ్వెప్పటికీ ఒంటరి దానివే. ఈ ఎత్తులేవి పారువు. అట్ట జరిగేదానికి ఈ లేదు. ఈ అమ్మాజీ ఓడిపోకూడదు. గెలిసి తీరాలా, గెలిసి తీరాలా. అన్నయ్య, వాటిని నేను తీసుకొస్తాను. లేవు అక్కర్లేదు, నేనే తీసుకెళ్తాను. ప్లీజ్ అన్నయ్య, నేను ఇంకా మారలేదని మళ్ళీ వదిన ఇంకా అపార్థం చేసుకుంటుంది. ఇలా ఇవ్వనయ్యా. వద్దు. ఇలా ఇవ్వనయ్యా. నేను తీసుకొస్తాను కానీ నువ్వు పద, లోపలికి వచ్చి అన్నయ్య. ఇందాక గ్యాస్ అయిపోయింది, వెళ్ళి సిలిండర్ మార్చు. అలాగే వదినా. ఒక్క రోజులో భలే మార్చావే. తను మారాల్సింది ఇంకా చాలా ఉంది. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఈ సిగ్గులోనే సమాధానం ఉంది. అది మీకు అర్థం కావాలంటే త్వరగా స్నానం చేసిరండి. వదినా, సిలిండర్ మార్చేశాను. ఇంకా ఏమైనా పనులున్నాయా? ఇంకేం లేవు, వెళ్ళి అన్నం తిని పడుకో. రేపు ఉదయం చెప్తాను. అలాగే వదినా. అయ్యా మహాప్రభో, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. అది మరి ఈ రోజు రాత్రి అన్నయ్యకి వదినికి శోభనం అంట. నీకోసమే ఎదురు చూస్తుండానప్పా. డా అన్నం తిందు గాని. ఏమైందప్పా? ఏందప్పా ఇది? నీ చేతులు ఇట్టా అయ్యుండాయి. నా చేత అడ్డమైన పనులన్నీ చేస్తుందమ్మా ఈశ్వరి. చేతికి బొబ్బలు వచ్చినా కూడా కనికరించట్లేదు. నా మీద కావాలని తను కక్ష కట్టిందమ్మా. చూస్తుంటే నేను జీవితాంతం
ఈ ఇంట్లో పనుళ్ళ మిగిలిపోతానేమో అనిపిస్తుంది. అట్ట జరగదప్పా. నువ్వు నా కొడుకువి, ఈ ఇంటికి కాబోయే రాజువి. నీవన్నీ ఉత్తి మాటలే అమ్మా, కానీ ఆ ఈశ్వరివి చేతలు. అందుకే మనం చేతగాని వాళ్ళలా ఉండిపోయాం. ఈరోజు ఆ శివకి ఈశ్వరికి శోభనమంటే కదా. అరవింద చెప్పింది, ఈ గాయాల వల్ల కలుగుతున్న బాధ కన్నా వాళ్ళు సంతోషంగా ఉండడమే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్విలా మౌనంగా ఉండడం కాదమ్మా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదంతే.